హాయ్ అందరికి. శ్రీజ రీ ఎంట్రీ గురించి అయితే ఒక క్లారిటీ అయితే వచ్చేసిందనమాట. ఆ క్లారిటీ ఏంటో కాదు. ఖచ్చితంగా 90% ఛాన్సెస్ అయితే శ్రీజ రీ ఎంట్రీ రూపంలో రావడం అయితే జరుగుతుందనమాట. ఇది ఫేక్ కాదు. నిజంగానే మనకు బీపీ టైమ్ నుంచి వచ్చిన అప్డేట్ అనమాట. ఎవరు ఫేక్ అనుకోకూడదు. నిజంగానే వస్తుంది. 90% అని ఎందుకన్నావురా అంటే 10% ఎందుకనలేదంటే ఇప్పుడు ప్రెజెంట్ వైల్డ్ కార్డ్స్ అయితే వచ్చున్నారు హౌస్‌లోకి. 2.0 అని అయితే పెట్టేసారు కదా! బీపీ9 2.0 అని. మరి ఆ 2.0 ఏమన్నా హల్చల్ అయ్యి, హైలైట్ అయ్యి, టీఆర్‌పీ రేట్ ఎక్కడికో తీసుకెళ్తే అప్పుడు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎలాగో ఇప్పుడు బానే నడుస్తుంది. టీఆర్‌పీ బాగుంది. వాళ్ళకి కావాల్సిన టీఆర్‌పీ కదా మెయిను. టీఆర్‌పీ బానే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు రీ ఎంట్రీ అవసరమా అని వాళ్ళు ఆలోచిస్తే ఉండకపోవచ్చనమాట. లేదు ఎలాగో ఇంగ నార్మల్‌గానే ఉంది. లేకపోతే ఒక ఎంట్రీ తేవాల్సిందే. ఇంగ శ్రీజాకి ఇప్పుడు ఎలాగో ఫ్యాన్ బేస్ బయట బానే ఉంది. తీసుకొద్దాం అనుకుంటే వస్తదనమాట. ఇంగ మనం హౌస్‌లో ప్రెజెంట్ చూసుకున్నట్లయితే హల్చలయ్యే విధంగా ఏమీ లేదు. సాదా సీదాగానే ఉందనమాట. ఇంక దీన్ని బట్టి చూస్తే శ్రీజ రీ ఎంట్రీ అయితే 100% ఫిక్స్ అనమాట. అది మీరు కూడా ఫిక్స్ చేసేసుకోండి. అది పాయింట్. నెక్స్ట్ వచ్చేసేసి ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుంటే అసలు బీభత్సంగా నడుస్తుందండి బయట. అసలు మనం ఎక్కడ ఏ సోషల్ మీడియాలో చూస్తున్నా గాని మామూలుగా హల్చల్ కావట్లేదు. అసలు అన్‌ఫెయిర్. ఎందుకిలా అన్‌ఫెయిర్ చేశారు? మాకసలు ఈ ఓటింగ్ ఆప్షన్ ఎందుకిచ్చారు? మేమెందుకు అసలు ఓట్లేసాము? మా ఓటింగ్ ఆధారంగా కాకుండా మీకు మీరు అసలు డెసిషన్ తీసుకొని అసలు పంపించడం ఏంటి? అసలు దానికి అసలు మాకు ఓటింగ్ ఇవ్వడం ఎందుకు? అనేదైతే గట్టిగా నడుస్తుందనమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ డే నుంచి ఫ్రైడే అంతవరకు ఓట్లేసిన వాళ్ళు ఏమవుతారు మరి? వాళ్ళు డిసిషన్ తీసేసుకొని టాప్ 3 ప్లేస్‌లో ఉన్న శ్రీజాని జస్ట్ ఏదో చిన్న పిల్లలు పల్లెటూర్లలో చిన్న చిన్న గేమ్స్ ఆడుతుంటారు కదా! పిల్లకాయలు. అలాంటి గేమ్స్ పెట్టేసి ఒక ఎలిమినేషన్ ఒక పర్సన్‌ని వైల్డ్ కార్డ్ రూపంలో అప్పటికప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్స్ ద్వారా పంపించడం అనేది ఏ రకంగా కరెక్ట్? కరెక్ట్ అయితే 1% కూడా అది కరెక్ట్ కాదనమాట. అలా చేయడం కూడా తప్పు. నెక్స్ట్ సరే జరిగిందేదో జరిగింది. ఇంక 'నాగార్జున' గారు సార్ కూడా చెప్పారు. ఇది రణరంగం కాదు చదరంగం. ఎలాగైనా జరగొచ్చు. ఎటైనా పోవచ్చు. అసలు రచ్చరచ్చగా ఉంటుందని చెప్పారు కాబట్టి సరే అదేదో జరిగిందనుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పవన్‌కి లాస్ట్‌లో మనం చూసుకున్నట్లయితే 6 మెంబర్స్ అయితే డేంజర్ జోన్‌లో అయితే ఉన్నారు. మనం సండే ఎపిసోడ్‌లో చూసుకున్నట్లయితే 6 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళలో వాళ్ళ గేమ్స్ అది గేమ్ నేను చెప్పాను కదా! గేమ్స్ అయితే పెట్టారు. లాస్ట్‌కొచ్చేసేసి మన సుమన్ అన్న అండ్ మన శ్రీజ అండ్ డీమాన్ పవన్ అయితే మిగలడం జరిగిందన్నమాట. డీమాన్ పవన్‌కి, శ్రీజకి ఆ రింగ్ గేమ్ అనేది ఒకటి పెడతారన్నమాట. ఆ రింగ్‌లో ఎవరైతే ఎక్కువ ఉంటారో ప్రెజర్ వచ్చేసరికి ఎవరి రింగ్స్ అయితే ఎక్కువ ఉంటారో వాళ్ళు సేఫ్ అవుతారు. మిగతా వాళ్ళు డేంజర్ జోన్‌లో అలాగే ఉంటారన్నమాట. అది గేమ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే శ్రీజ 2 రింగ్స్ ఏసేస్తుంది. పవన్‌ది అంతలోపు ఒక రింగ్ ఉంటుందన్నమాట. ప్రెజర్ వచ్చేస్తుంది. ప్రెజర్ వచ్చినప్పుడు పవన్ రింగ్‌ని అలా వదులుతాడన్నమాట. వదిలితే అది పడుతుంది. అదృష్టశాతం ఆ లక్ అంటారు కదా! ఆ లక్ వల్ల ఆ రింగ్ అయితే పడుతుందన్నమాట. ఈళ్ళు వైల్డ్ కార్డ్ రూపంలో వచ్చిన వాళ్ళు సంచాలకుగా పెడతారు. వాళ్ళు ముందుగానే డిస్కస్ చేసుకుంటారు. అబ్బా! మన చేతిలో పెట్టేసారు. ఒక స్ట్రాంగ్ పర్సన్‌ని అయితే బయటికి పంపించేద్దామా? మంచిగా మనలాగా క్లోజ్‌గా, నార్మల్‌గా సాదాసీదాగా ఉండే వాళ్ళని ఉంచుకుందాం. వాళ్ళతో మనం పోటీ చేసేసి ఎటోగటో కప్పు కొట్టేద్దామని డిస్కషన్ అయితే నడుస్తుందనమాట. ఇంగ దాంట్లో కూడా అందుకనే టీమార్ పవన్‌నయితే విన్నర్‌గా అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. మామూలుగా అయితే అసలక్కడ శ్రీజ అయితే విన్ అవ్వదనమాట. చాలా అన్‌ఫెయిర్. అక్కడి నుంచి ఇదంతా ఈ రచ్చంతా అక్కడి నుంచి ఆ గేమ్ నుంచి స్టార్ట్ అయిందనమాట. అక్కడే గాని శ్రీజ గాని సేఫ్ అయ్యి ఉంటే, న్యాయంగా తీసుకొని ఉంటే సంచాలకులు అక్కడ నిర్ణయం. శ్రీజ సేవ్ అయ్యేది. లాస్ట్‌లో మనకి సుమన్ అన్నకి అండ్ టీమార్ పవన్‌కి వీళ్ళిద్దరికి పెట్టేవాళ్ళనమాట. వాళ్ళు ఎవరికో ఒకటి చెప్పేవాళ్ళు. ఏం చెప్తారో లేని అప్పటికప్పుడు పిలిచేసి, నిల్చోబెట్టేసి వాళ్ళకి ఒక్కొక్కటి తెలుగు రావట్ల మెయిన్. ఆ గౌరవ్ అనే ఒకాయనున్నాడు. ఏమి రావట్లేదు తెలుగు. మళ్ళీ మన నాగార్జున సార్ అయితే దివ్యకైతే అప్పచెప్పడం అయితే జరిగింది. ఒక 1 వీక్‌లో తెలుగు నేర్పించని. గాని దివ్య గాని 7 డేస్‌లోనే మనకి తెలుగు నేర్పించగలిగితే, ఇప్పుడు బయట మనకి పుస్తకాలైతే దొరుకుతుంటాయి. 30 డేస్‌లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా? 30 డేస్‌లో తెలుగు నేర్చుకోవడం ఎలా అని. 30 డేస్‌లో అయితే మనమైతే నేర్చుకోలేకపోయాం బయట. మరి ఈ 7 డేస్‌లో గాని తెలుగు నేర్చుకోగలిగితే అయితే మామూలు విషయం కాదు. ఒక హల్చల్ అయిపోద్ది. ఇది కూడా సంచలనం అయిపోద్దనమాట. చూసుకుందాం మరి. చెప్పాడు దివ్యాకైతే నేర్పిస్తుందో లేదో. అతను తెలుగు రాని పర్సన్ గూడా అప్పటికప్పుడు అతనొచ్చేసి ఫస్ట్ హౌస్‌కొచ్చేసేసి నేమ్స్ అడుగుతున్నాడనమాట. మీ పేరేంటి? మీ పేరేంటి? అని హౌస్‌లోకొచ్చా. అంటే ఇప్పటి వరకు 5 సీజన్స్ 5 జరిగాయి. 5 వీక్స్ అయిపోయినాయి. సారీ 5 వీక్స్ అయిపోయినాయి. 5 వీక్స్ నుంచి అసలు పేర్లు గూడా తెలీదా? మనమే చూస్తున్నాం. మనకే తెలుసు మొత్తం అక్కడ ఏమేం జరుగుతుందో. హౌస్‌లోకి ఎంటర్ అయ్యే పర్సన్ అసలు పేర్లు గూడా తెలుసుకోకుండా వచ్చాడంటే, అలాంటి పర్సన్‌ని తీసుకొనొచ్చారంటే, మరి మళ్ళీ అందులో మన బీబీ టీమ్ అయితే పాన్ ఇండియా అంటున్నారనమాట ఇప్పుడు. టోటల్ ఇండియా వైస్ చూసుకున్నట్లయితే మన కర్ణాటక, తమిళనాడు మన ఇటు సైడు తమిళనాడు నుంచి కూడా తీసుకొనొచ్చినట్లయితే జరుగుతుంది. టోటల్ పాన్ ఇండియా రేంజ్‌లో అయితే ఇప్పుడు మనకి మూవీస్ పాన్ ఇండియా రేంజ్‌లో పోతున్నాయి కాబట్టి, డీపీ9 తెలుగులో కూడా పాన్ ఇండియా రేంజ్‌లో అయితే ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ రూపంలో అయితే ఇంట్రడ్యూస్ అయితే చేశారు. వాళ్ళకి కొంతమంది అయితే ముగ్గురైతే తెలుగు మాట్లాడుతున్నారు. పర్లేదు.
ఇంకొక ముగ్గురైతే చాలా కష్టంగానే ఉందన్నమాట మాట్లాడడం. ఇలాంటి వాళ్ళని తీసుకొనొచ్చి నిల్చోబెట్టి చెప్పేయండి. ఎవరుండాలనుకుంటున్నారు? మీకు ఇప్పుడు టాస్క్‌లో ఎవరైతే గట్టిగా పోటీ ఇస్తారో వాళ్ళని పంపించేయండి అని మనకి ఇండైరెక్ట్‌గా చెప్పడం అయితే జరిగింది. అందరూ వచ్చేసేసి వీళ్ళిద్దరిని చూసుకొని మనకు సుమనన్న అయితే కరెక్టరా? శ్రీజ అనుకో ఓవర్‌గా మాట్లాడుతుంది. టాస్కుల్లో గట్టిగా మనకి దెబ్బ పడుతుంది. ఎందుకు ఇదంతా? శ్రీజని పంపించేస్తే సుమనన్నతో మనం అటు ఇటు మంచి జాలీగా ఉండొచ్చనుకోని నిర్ణయించుకొని ఒక ముగ్గురైతే నలుగురైతే ఆరుగురిలో నలుగురైతే శ్రీజ బెలూనయితే కట్ చేసేసి గాల్లో అయితే ఎగరేస్తారనమాట. అందుకని ఆ శ్రీజ అయితే అక్కడి నుంచి ఎలిమినేట్ అవ్వడం అయితే జరుగుతుంది. అసలిది ఎంత అన్‌ఫెయిర్. హ్మ్. ఎంత అన్‌ఫెయిర్ అంటే మామూలు అన్‌ఫెయిర్ కాదు. ఇక్కడి నుంచి అసలు ఈ గోల, రచ్చ ఇదంతా మొదలైందనమాట. అసలు మనము 'బిగ్ బాస్ 9' చరిత్రలో ఇప్పటి వరకైతే చూసుకున్నట్లయితే ఎప్పుడు ఇలా జరగలేదు. ఫస్ట్ టైమ్ జరిగింది. అందుకనే బయట మామూలుగా సంచలనం కావట్లేదు. ఈ టాపిక్ అనేది అసలు శ్రీజ అయితే రియాక్టర్ అయితే ఖచ్చితంగా కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మీరు అనుకున్నట్టయితే ఒక అప్డేట్ అయితే తెచ్చాను. స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఎప్పుడొస్తుందో కూడా చెప్తాను. ఎప్పుడొస్తుందంటే దివాళీ. మనకి దివాళీకైతే వస్తున్నట్లయితే చెప్పారనమాట. ఈ పండగలప్పుడే పెడుతుంటాననమాట. ఇలాంటియన్నీ పండగలప్పుడే ఉంటాయి రీఎంట్రీ అనేది. దివాళీ రోజైతే ఖచ్చితంగా ఇలాంటిదైతే ప్లాన్ చేసేటట్టున్నారు. ఒక 90% అయితే ఖచ్చితంగా అయితే ఎంట్రీ అయితే ఉండబోతుందన్నమాట. దివాళీ లోపు వీళ్ళేమన్నా సంచలనం చేసేసి టీఆర్‌పీ రేట్ ఏమైనా హైగా తీసుకొని పోకపోతే ఉండకపోవచ్చు కానీ, మామూలుగా గాని ఉంటే ఉంటుంది. ఇంక ఖచ్చితంగా శ్రీజ అయితే ఎంట్రీ అయితే ఉంటుంది. అందరూ ఆ తర్వాత వచ్చిన తర్వాత అసలు హౌస్‌లోకొచ్చిన తర్వాత ఇప్పుడు శ్రీజ అయితే బయట అసలు హైప్ చూసేసింది. అబ్బా! ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదురా నాకని. అసలు అదేమన్నా మైండ్‌లో పెట్టుకొనొచ్చి, అలా మళ్ళీ యాటిట్యూడ్ రూపంలో ఏమన్నా గేమ్స్ ఆడుతుందా? లేకపోతే ఫస్ట్ హౌస్‌లో ఎలాగైతే ఫిఫ్త్ 5 వీక్స్ ఎలాగైతే ఉండిందో, అక్కడి నుంచే కంటిన్యూ చేస్తుందా? ఇదంతా అర్థమవుతుంది. లేదు నాకు బయట ఎలాగో ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి నేను యాటిట్యూడ్ చూపిస్తా ఆడితే మాత్రం మళ్ళీ డౌన్ ఫాల్ అవుతుందన్నమాట. ఖచ్చితంగా అది ప్రజలేం అమాయకులు కాదు. ప్రతి ఒక్కరికి తెలుసు అసలు ఏమేమి నడుచుకుంటుంది, ఏమేమి ప్రతి ఒక్కటి అందరూ చూస్తుంటారు, ఫాలో అవుతుంటారు కాబట్టి ఆటోమేటిక్‌గా జనాలకి ఇచ్చేస్తారనమాట ఓటింగ్ అనేది. లేకపోతే ఆ 5 వీక్స్ కాడ్నుంచి కంటిన్యూ గేమ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే మాత్రం ఇంకా మనం కప్పు తీసుకున్నా గూడా ఆశ్చర్యపోవలేదనమాట. ప్రెజెంట్ అయితే సుమనన్న అయితే 1, 1, 1 అనే రూపంలోనే ఎళ్ళిపోతున్నాడనమాట పైకి. మరి ఆ సుమనన్నను కూడా బీట్ చేసే సుమనన్నని బీట్ చేసే ఛాన్స్ గూడా ఖచ్చితంగా ఉందన్నమాట శ్రీజకి. చూద్దాం. మరి వచ్చాక చూద్దాము. దివాళీ రోజైతే ఒక పెద్ద బాంబయితే పేలబోతుందనమాట. శ్రీజ రూపంలో ఒక పెద్ద బాంబయితే పేలబోతుంది. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ అయితే పంపించేసి చాలా హ్యాపీగా ఉన్నారు. మరి శ్రీజ అదేమన్నా మైండ్‌లో పెట్టుకొని వచ్చి, మీరు నన్ను బయటికి పంపించారు. దీనికి తగ్గట్టు మీకు గుణపాఠం నేను చెప్తానని చెప్పేసి, వాళ్ళని టార్గెట్ చేసి ఏమన్నా ఆడుతుందా? వాళ్ళు ఒక్కొక్కరికి బయటికి ఎవరైతే ఆ బెలూన్‌నయితే ఎగరేసారో వాళ్ళని అలా ఎగరేస్తుందా పైకి? ఇదంతా అయితే చూడాలనమాట. మనకి దివాళీ తర్వాత ఇప్పుడు 2.0 అయితే వచ్చింది కదా! ఈ 2.0 వల్లైతే మనకంత రసవంతరంగా అయితే లేదు. నిన్న ఎపిసోడ్ చూసుకున్నట్లయితే కొంచెం ఉన్నింది. కొంచెం నిన్న ఎపిసోడ్ చూసుకున్నట్లయితే కొంచెం నామినేషన్స్ అవి ఇవి అయితే ఉన్నింది కానీ, మామూలుగా అయితే అంత రసవంతరంగా అయితే లేదు. మళ్ళీ ఏమైనా శ్రీజ రాకతోనే మళ్ళీ అసలైన 2.0 ఏమైనా స్టార్ట్ అవుతుందా? ఇంక బయట మనకి అప్పుడు కౌశల్ ఆర్మీ అనేదైతే చూడటం అయితే జరిగిందనమాట. మరి ఈసారి శ్రీజ ఆర్మీ అనేదేమన్నా జరుగుతుందో లేదో ఈ సీజన్ 9 ప్రస్తుతానికైతే సాదా సీదాగా నడుస్తుంది. చూద్దాం. ఇంకా అలాగేమైనా నడుస్తుందేమో. బయట హైప్ చూసి ఇదంతా చెప్తున్నానన్నమాట నేను. ఏంట్రా అసలు వాళ్ళతో పోలుస్తున్నావు పెద్ద పెద్దోళ్ళతో అనేది మీరు అనుకోకూడదు. ఎందుకు చెప్తున్నానంటే బయట హైప్ ప్రెజెంట్ అలా ఉందన్నమాట. ట్రెండింగ్‌గా ఉంది. మనం ఇన్‌స్టాలో ట్రెండింగ్ అవుతుంటది కదా టాపిక్స్. అలా ఈ టాపిక్ అనేది ట్రెండింగ్‌గా ఉంది. అందుకని చెప్పానన్నమాట. అలా ఏమన్నా పోతుందా? ఏమన్నా శ్రీజ ఇంకా గేమ్‌ని ఇంప్రూవ్ చేసుకొని పోతే దాని ద్వారా అయితే చెప్పడం జరుగుతుంది. అంతే. సారీ. వాళ్ళతో వీళ్ళతో అయితే పోల్చడం అయితే ఏం లేదనమాట. చూద్దాం దివాళీ తర్వాత ది బిగ్ బాంబ్ అనేది పేలుతుందో లేదో, అసలైన 2.0 స్టార్ట్ అవుతుందో లేదో, అసలు వీళ్ళందరికీ ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌కి సరైన గుణపాఠం చెప్తుందో లేదో, ఇదంతా మనకి దివాళీ తరువాత అయితే అర్థమవుతుందనమాట. నేను మాట్లాడుకోవాలనుకుంది అండ్ చెప్పాలనుకున్నది ఇంతే అన్నమాట. సిరీస్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎవరైనా ప్రిపేర్ పెట్టుకోవచ్చు. అండ్ మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్.